అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade, కాకినాడ. సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. కాకినాడలో 1.20 కోట్ల విలువైన 602 మొబైల్ రికవరీ, యజమానులకు అందజేసిన ఎస్పీ. నాలుగో వారం పీజీఆర్ఎస్ ప్రజల నుంచి 68 ఆర్జీల స్వీకరణ. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. కాకినాడ జిల్లా ప్రతిపాడులో 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా వరుసగా 4వ వారానికి పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో మొత్తం 68 ఆర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, రీసర్వే, పంట నష్టం, రహదారులు, డ్రైనేజీ పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా అంశాలపై ప్రజలకు వినతులు అందజేశారు. గత 3 వారాల్లో వచ్చిన ఆర్జీల పరిష్కార పురోగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించి కొత్తగా వచ్చిన వినతులను 15 రోజులుగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 4 వారాలుగా ప్రతిపాడు నియోజకవర్గం, ప్రతిపాడు కేంద్రంలో మనము పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నియోజకవర్గం సంబంధించిన సమస్యలు, ఈ నియోజకవర్గ సంబంధించిన అధికారులతో కలిసి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించడానికి ఈ నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 69 గ్రీవెన్స్ మనము స్వీకరించడం జరిగింది. గత 3 వారాల్లో 305 గ్రీవెన్సెస్ మనము స్వీకరించడం జరిగింది. మొత్తం మీద 374 గ్రీవెన్సెస్ గత నెలలో మనకు రావడం జరిగింది. వీటిలో మెజారిటీగా చూస్తే పెన్షన్ కావాలని దాదాపు 200 పైన అర్జీలు రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్కువ గ్రీవెన్స్ చూస్తే భూ సమస్యల గురించి మనకి రావడం జరిగింది. ఈ గ్రీవెన్స్ అన్నీ కూడా రాబోయే 15 రోజుల్లో గత నెలలో వచ్చిన అన్ని గ్రీవెన్స్ కూడా సంబంధించిన శాఖ అధికారులు ఫీల్డ్కి వెళ్ళి ఎవరైతే అర్జీదారు ఉన్నారో వాళ్ళ ఒక సమక్షంలో వాటిని ఎంక్వైరీ చేసి మనము వాళ్ళకు సంతృప్తి కలిగే విధంగా పరిష్కరించడం జరుగుతుంది. జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అనకాపల్లి పార్లమెంట్ జనసేన పార్టీ పరిశీలకులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల్లో విశేష ఆదరణ ఉందని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యేలా ఈ కార్యక్రమాలు దోహదపడ్డాయని తెలిపారు. గత 5 రోజులుగా జనసేన పార్టీ ఏదైతే జన సైనికులు, వీర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదవులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంది అని
అబ్జర్వేషన్ కోసం 25 జిల్లాల నుంచి కూడా 25 మంది అబ్జర్వర్లు వేసి ఆ అబ్జర్వర్ల ద్వారా 27 మంది కమిటీని ఇచ్చి వారి ద్వారా ఎక్కడా కూడా ఎవరి సిఫార్సు లేకుండా అక్కడ ఉండే స్థానిక నాయకులు కూడా సిఫార్సు లేకుండా డైరెక్ట్ గా కింద ఉండే నాయకులందరినీ కూడా గుర్తించే విధంగా ఈ రోజున అబ్జర్వర్ గా నన్ను అనకాపల్లి జిల్లా పంపించడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా అనకాపల్లి జిల్లా నన్ను వేసినప్పుడు ఏంటి అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. జన సైనికులు ఇంతమంది పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం వారు సొంత ఖర్చులతోటి ముందుకెళ్లిన విధానం వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఈ రోజున వారందరినీ కూడా చూస్తూ ఉంటే, వారి ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగా జనసేన పార్టీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జన సైనికులే కాదు, ప్రజలందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఈయన రాబోయే రోజులలో ఈయన ఇంకా ముఖ్యమైన పదవిలో ఉండాలి అని కోరుకునే ప్రజలు ఎక్కువ కనపడుతూ ఉన్నారు. ఈ రకంగా జనసేన పార్టీ మరింత ముందుకెళ్ళడానికి ఈ కమిటీల ద్వారా, వీరి నాయకత్వం ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేసి ఒక రూపకల్పన చేసి ఈ కార్యక్రమం చేపట్టారు, దానికి తోసా తప్పకుండా ఈ 27 మంది కమిటీ సభ్యులతో కలిపి అలాగే నేను కూడా వీరితో తిక్కన్న శుద్ధిగా ఎక్కడ సిఫార్సులు లేకుండా పనిచేసి వాడికి పదవి అనే విధంగా ముందుకు తీసుకెళ్తున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి జిల్లాలో నాకు కూడా పార్టిసిపేట్ చేసి ఈ జనసేన పార్టీలో కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ నగర గణేష ఉత్సవ సమితి 38వ వార్షికోత్సవాల నిర్వహణ, జిల్లా ఆహ్వాన కమిటీ ఏర్పాటుపై కార్యాచరణ సమావేశం కాకినాడ భోగి గణపతి పీఠంలో జరిగింది. సమితి అధ్యక్షుడు దూసర్లపుటి రమణరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏడాది సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు, సెప్టెంబర్ 23, 24 తేదీల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తూని తదితర ప్రాంతాల్లో ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఉత్సవాల ఏర్పాటుపై తదుపరి సమావేశాలను అన్నవరం, పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా ఆహ్వాన కమిటీ కార్యాచరణ కోసం 38వ వార్షికోత్సవంగా ప్రధాన పదాధికారులతో ఈ రోజున విఘ్నేశ్వర స్వామి వారి యొక్క సంకష్టహార చతుర్థి పూజ చేసుకుని ఈ రోజున ఆ విషయాల మీద సమాయత్తం కావడం జరుగుతూ ఉంది. వినాయక చవితి సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తదుపరి గణేశ నిమజ్జనం అనేటువంటి నిర్వహణ మీద 2 రోజుల పాటు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని ఈ 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి నగరము, పట్టణాలు, అదేవిధంగా పంచాయతీలు, గ్రామాలలో, మండలాల స్థాయిలో ఎవరెవరైతే ఈ ఉత్సవాల నిర్వహణ చేస్తున్నారో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ యొక్క హిందూ ధర్మాన్ని ఈ యొక్క కార్యాచరణ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ సమీకృతం చేసుకుంటూ ఈ ఆహ్వాన కమిటీ ద్వారా ముందుకు వెళ్లేటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో గత 4 ఏళ్ల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఏడాది కూడా అదే రీతిగా ముందుకు వెళ్తూ ఇంకా విస్తృత స్థాయిలో అందరినీ కూడా సమీకృతం చేసుకోవడం. గత ఏడాది ఈ చవితి పందెళ్లకి ప్రభుత్వం ద్వారా ఉచిత కరెంటు వచ్చేటువంటి కార్యక్రమాన్ని సమితి ప్రధాన కార్యదర్శి దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్ల అది సక్సెస్ఫుల్ కార్యాచరణ అయింది. ఆ విధంగా ప్రతి ఏడాది కూడా నిర్వాహకుల యొక్క ఆలోచనలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సమితి కలెక్టర్ గారికి, అధికారులకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు చెప్పడం జరిగింది. గత 38 సంవత్సరాలుగా కాకినాడ నగరంలో సుమారు 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 12 సంవత్సరాలుగా కాకినాడ రూరల్లోను గత 4 సంవత్సరాలుగా జిల్లాలోనూ కూడా ఈ నగర గణేశ ఉత్సవ సమితి యొక్క కార్యకలాపాలు మన దోసలపూడి రావణరాజు గారు,
అదేవిధంగా ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, రంబాల వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా వాటికి ధీటుగా ఒకంత మెరుగ్గా చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మన మిత్రుడు రంబాల వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా స్థానిక ఎమ్మెల్యేలు కానీ అధికారులను కానీ వాళ్ళని ముందుగా కలిసి వారి సహాయ సహకారాలు తీసుకుని వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము 24వ సంవత్సరంలో ఈ గణేష మండపాలు ఏవైతే ఉన్నాయో ఈ గణేష్ మండపాలకు సంబంధించి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి మేము 24వ సంవత్సరంలోనే 24 అంటే 2024 సంవత్సరంలో మేము ప్రభుత్వానికి లేఖ రాయటం. అయితే 24లో అది అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అది ఆచరణలోకి రావడానికి కొంత సమయం పట్టింది. 24వ సంవత్సరంలో 25లో పూర్తి స్థాయిలో అది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి నగర గణేష్ ఉత్సవ సమితి ఏదైతే ఉందో ఆ సమితి తన యొక్క ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా నగర ప్రజలకు అందరికీ తెలుసు. మేము అదనంగా ఎలా అయితే మైనారిటీలు కొంతమందికి హాజ్ వంటి క్షేత్రాలకి సందర్శించడానికి ఎలా అయితే కొంత సొమ్ము రాయితీగా ఇస్తోందో హిందువులకు సంబంధించి మా కైలాస్ మానస సరోవర్ యాత్రకు కూడా ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ తరహాలో ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము 25వ సంవత్సరంలో సమితి తరఫున కోరడం జరిగింది. కాకినాడ నగరంలోని నాగమల్లి తోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆయన 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాల కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే NVSN వర్మ మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశభక్తి, త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆర్జమని పేర్కొన్నారు. మరి ఆదివాసీల హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం పోరాడి మన్యవీరుడిగా బిరుదు పొంది స్వాతంత్రానికి ఇది ఒక మార్గం అనే దిక్సూచి చూపించిన మరి నాయకుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని కాకినాడలో గౌరవించుకోవడం జరిగింది. మరి సతీష్ గారు, కొండబాబు గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా క్షత్రియ అసోసియేషన్ ప్రెసిడెంట్, పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసికట్టుగా గౌరవించుకోవడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తి మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో ఆయన యొక్క చరిత్ర ఉండే విధంగా భూమి కేటాయించి గత స్మృతుల్లో రాబోయే తరాలకి తెలిసే విధంగా ఇచ్చేదంటే బ్రిటిష్ పాలకులను ఏ విధంగా ఆయన పారదోలేరు, ఏ విధంగా స్వాతంత్రం సాధించాలని మరి ఆయన ప్రయత్నం చేశారన్న విషయాలన్నీ కూడా మన రాబోయే తరాలందరికీ తెలియాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతిలో భూమి కేటాయించి ఆయన యొక్క విషయాలు అన్నీ కూడా బయటికి తెలిసే విధంగా, అదేవిధంగా ఏదైతే భోగాపురంలో విమానాశ్రయం పెట్టారో దానికి కూడా అల్లూరి సీతారామరాజు నామకరణం చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి ఈ ప్రభుత్వం సీతారామరాజు యందు ఎటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయన్నది తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా మన్యం ఏదైతే ఉందో మరి ఆ గిరిజన హక్కుల గురించి ఏదైతే పోరాడారో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో కూడా ఎక్కువ భాగస్వామ్యం తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా రాష్ట్ర క్షత్రియ సోదరులందరికీ కూడా గుండెల్లో ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజుకి మరి ఈ అమరావతిలో ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమానికి అందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ క్షత్రియ సమాజ వర్గానికి కూడా మరి ఎక్కడికక్కడ కమ్యూనిటీ వాళ్ళు కానీ సోషల్ యాక్టివిటీలో ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్గా ప్రభుత్వం కూడా తోడ్పడుతుందని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇక్కడ చక్కగా మరి అరేంజ్ చేసిన క్షత్రియ సోదరులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వంలో క్షత్రియ సమాజ వర్గానికి పెద్దపేట వేస్తారని కూడా తెలియజేస్తారు. కీర్తిశేషులు మంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు నగరంలోని శారదాదేవి గుడి సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు 79 మంగవీటి రంగయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడ రావడం మహానుభావుడికి నివాళులు అర్పించడం జరిగింది.
చాలా సంతోషం. ఆయనతో ఉన్న అనుబంధాలు ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నాం. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన కాకినాడలో ప్రవేశించినప్పుడు ఆ కార్యక్రమాన్ని నేను చేయడం ఈరోజు కూడా మర్చిపోలేదు. కొంత పైకి లేపాదిగా పంపించేవారు. దగ్గర కూడా తీసుకుని చాలా రాజకీయాల్లో కూడా ముందు వచ్చిన చేయడం జరిగింది. అప్పుడు స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీగా కూడా నాకు పదవి ఇచ్చే బాధ్యత కూడా తీసుకుని స్టేట్ యూత్లో నాకు అప్పుడు సుధీర్ కుమార్ గారు ఉన్నప్పుడు స్టేట్ యూత్లో కూడా నాకు జాయింట్ సెక్రటరీ పదవి ఏదైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆ మహాగోడు మర్చిపోకుండా ఉన్నారంటే కారణం పేదల కోసం నిలబడ్డారు. విజయవాడలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవాడికి కష్టం వచ్చిందంటే వెంటనే వెళ్ళి వాళ్ళు ఆదుకునే పరిస్థితి. ఆయన బాటలో మేము అందరూ నడుస్తున్నాం. ఈరోజు కూడా రంగగారిని ఆలోచన తీసుకుని మేము రాజకీయం అటువంటి మహానుభావుడు విగ్రహం ఇక్కడ పెట్టాలని పెద్దలు కూడా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల్లో పెట్టలేకపోయారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆలోచించి ఇక్కడ ఏదైతే కొండాపాలెం బ్రిడ్జ్ అంటే ముత్తా గోపాలకృష్ణ వారధి దిగిన తర్వాత ఉన్న జంక్షన్ ఉందో ఆ జంక్షన్కి వంగవీటి మోహన్ రంగా గారు పెట్టాలని, అక్కడ రంగా గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని మా యొక్క కోరిక. ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తారని, రంగా గారి లాంటి మహానుభావుల విగ్రహాన్ని మంచి సెంటర్లో పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి మా ప్రెసిడెంట్ గారికి కానీ అదేవిధంగా దేశీ మేడం గారికి కానీ మా నాయకులు కార్పొరేటర్ అందరికీ కూడా రంగా గారి మీద అభిమానంతో అందరూ కూడా ఈరోజు రావడం ఆ మహానుభావుడికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రంగా గారి ఆశయాల కోసం ఎప్పుడు పనిచేస్తామని మనస్ఫూర్తి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade కాకినాడ. వెల్కమ్ బ్యాక్. దివంగత వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు నగరంలోని శారదాదేవి గుడి సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సన్నా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరామతుల రాజశేఖర్, ఆంధ్రకాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి టౌన్ ఎమ్మెల్యే కొండబాబు గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే యేసుదాస్ గారు, వీరు గారితో అటెండ్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహం ఏర్పాటులో కొండబాబు గారి పాత్ర ఎంతో ఉంది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఆయన కృషితోనే ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. అంచేత ప్రతి సంవత్సరం మాత్రం నేను ఎక్కడ తిరుగుతున్నా కూడా ఈ జయంతి రోజు మాత్రం ఇక్కడ రావడం, నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారు జయంతి ఇవన్నీ కూడా. వీళ్ళందరినీ కూడా అభినందించడానికి ఉదయం. వంగవీటి మోహన్ రంగా గారి గురించి మనం తెలుసుకోవాల్సిందంటే సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకి ఎలా చేయాలి, సహాయం ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కొద్ది కాలపు పని వల్ల ఈవేళ ప్రజల మనసులో నిలిచిపోయాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని యువతరం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ప్రజల మనిషి నిరంతరం వంగవీటి మోహన్ రోజున ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా వంగవీటి
ఈరోజు 79 సంవత్సరాలు ఆయన మన మధ్య లేనప్పుడు కూడా ఈరోజున ఎంతో ఘనంగా చేసుకుంటూ గుర్తు చేసుకుంటారు. ఈరోజు చాలామంది నాయకులు ఉంటారు, కొంతమందిని గుర్తుపెట్టుకుంటాం. అలాంటి నాయకుల్లో వంగివీటి మోహన్ రావు గారు ఒకరిని ఆయన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రతికి న్యాయం జరగాలని ఆలోచనలో పనిచేసిన వ్యక్తి. అదే స్ఫూర్తితో చాలామంది ఈరోజు ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఒక నాయకత్వం ఎక్కడైనా పనిచేసినప్పుడు ఆ నాయకత్వం స్ఫూర్తికి వెళ్తే అన్ని విజయాలు సాధిస్తామని కూడా సంబంధించిన ఏదైనప్పటికీ కూడా ఈరోజు కాకినాడ నగరంలో వంగివీటి మోహన్ రంగా గారి విగ్రహం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం ఆ రోజున అప్పటి నుంచి కూడా ఎంతగా ఘనంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఇక్కడ కమిటీ వాళ్ళు ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి ఆ కమిటీ వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మా టైంలోనే ఇది పెట్టడం జరిగింది. ఈరోజు దాన్ని ఒక స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ సంఘ నాయకులందరూ కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు మన మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సందర్శించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఆనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, GSL హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, నారాయణ రెడ్డి, కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, IPS తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఒక అధునాతనమైన ఆసుపత్రిని ఇవాళ అనపర్తిలో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేనంత అధునాతనమైన సౌకర్యాలు, ల్యాబ్ కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ ఏర్పాటు చేసి ఇప్పటికే రమాదేవి గారు దాదాపుగా 6,000 సర్జరీస్ చేసి ఈ ప్రాంతంలో వారికంటూ ఒక విశిష్టతను సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ అధునాతనమైన ఆసుపత్రి నిర్మాణం చేసి ఇక్కడ మల్టీ స్పెషాలిటీతో వారి గైనకాలజీ అయినప్పటికీ మిగిలిన స్పెషాలిటీస్ అన్నింటి పెట్టి దాదాపు 20 మంది డాక్టర్స్తో వైద్య సేవలు నిరంతరం అందించే విధంగా లేటెస్ట్ థియేటర్స్ కానీ, లేటెస్ట్ మాడ్యులర్ థియేటర్స్ కానీ, అదేవిధంగా ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ పెట్టి వాళ్ళ వైద్య సేవలు అందించడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి సతీష్ గారు కూడా కొంతమందికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి, తక్కువ ధరకు వైద్యులు అందించాలని ఒక 3 ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమానికి వచ్చే ముందు చాలా క్లియర్ గా చెప్పారు, చాలా ప్రోగ్రామ్స్ మీరు మిస్ చేశారు నా నియోజకవర్గానికి రావడానికి. బట్ ఇది ఎట్టి పరిస్థితులను మిస్ చేయడానికి లేదు. రావాలి అంటే కంపల్సరీగా ఒక మంచి హాస్పిటల్, ఆ హాస్పిటల్ కూడా ఒక రిప్యుటేషన్ ఉన్న ఒక డాక్టర్స్ చేతుల మీదుగా జరిగే ఒక హాస్పిటల్. ఆ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కి కంపల్సరీగా రావాలి అనుకున్నా. ఈరోజు ఆ దైవ సంకల్పం, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మా రమాదేవి గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎందుకంటే సుమారుగా యాజ్ ఎ గైనకాలజిస్ట్ గా 6,000 సర్జరీలు చేయడం సక్సెస్ఫుల్ గా చేయడం అనేది రికార్డ్. అట్ ద సేమ్ టైం రాబోయే కాలంలో కూడా మీ చేతుల మీదుగా చాలా సక్సెస్ఫుల్ డెలివరీస్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకోటి కోరుకునేది ఏంటంటే దేవుడి దయవల్ల ఆపరేషన్స్ తగ్గి నార్మల్ డెలివరీస్ కూడా పెరగాలని కోరుకుంటున్నాను. మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు శనివారం కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని నాగమల్లితోట జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎంపీ సాన సతీష్ బాబు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబత్ల రాజశేఖర్, కౌడా చైర్మన్ తలాటం సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే SVNS వర్మ తదితరులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు, నాయకత్వం, త్యాగస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కాకినాడ నగరంలో ఆయన ఒక విగ్రహానికి నివాళి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు కౌడా చైర్మన్ వర్యులు, అదేవిధంగా అధికారులు, స్థానిక శాసనసభ్యులు వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన ఒక త్యాగం మన అందరికీ తెలిసినదే. యువతలు అందరూ కూడా ఆయన ఒక స్ఫూర్తిని, ఆయన ఒక త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ ఈ దేశానికి, ఈ ప్రజానికి
వాళ్ళు పనిచేస్తూ సమాజంలో ప్రతి ఒక్క పౌరుడికి వారొక హక్కు కలిగించే విధంగా ప్రయత్నించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాంటి ఒక గొప్ప మహనీయుడు ఒక త్యాగం ఎల్లప్పుడూ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎలా వారు బలహీన పేద వారికి వారొక హక్కు కోసం పోరాడారు, మనం కూడా బడుగు బలహీన వారొక హక్కుల కోసం పోరాడాలి. ఏ విధంగా ఆయన ఆనాటి అడవిని సంరక్షించుకున్నారో మనం కూడా మన ఒక వాతావరణాన్ని సంరక్షించుకొని ఆయన ఒక లైఫ్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయనలాగా ప్రతి ఒక్కరు ఆదర్శ పౌరుడుగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సిఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసులు శనివారం 12వ విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ 1.20 కోట్ల విలువైన 602 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా ఐటీ కోర్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఇప్పటివరకు 12 విడతల్లో మొత్తం 4603 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్లపైన వెంటనే సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 19330 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. మనం ఏదైనా మంచి రికవరీ జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా లాస్ట్ టైం మొబైల్ రికవరీకి ఈసారి మొబైల్ రికవరీకి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా షార్ట్ గ్యాప్లో పెట్టేశాం. రీసెంట్గానే ఒక 500 ఆడ్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ తిరగకుండానే మళ్ళీ వాళ్ళ 602 మొబైల్ ఫోన్స్ వర్త్ 1,20,40,000 రూపీస్ మొబైల్ ఫోన్స్, 1,20,40,000 రూపాయల వర్త్ మొబైల్ ఫోన్స్ విక్టిమ్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో అవి రికవర్ చేసి ఇవాళ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. చాలా షార్ట్ పీరియడ్లో ఇది జరగడానికి రీజన్ ఒక కొత్త టీం ఫామ్ చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ దీని మీద ఇంకొంచెం ఎక్కువ తొందరగా తీసుకొని వస్తే మొబైల్స్ బాగుంటుంది, విక్టిమ్స్కి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ టీం ఫామ్ చేయడం జరిగింది. దాని ఇంపాక్టే ఇంత తొందరగా ఇంత రికవరీ రావడం. ఇప్పటిదాకా వేరియస్ డ్రైవ్స్లో 4,603 మొబైల్ ఫోన్స్ వర్త్ ఓవర్ 7,68,67,000 వర్త్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ ఇట్ విల్ గో ఆన్. ఎక్కడైనా కానీ ఇట్లాంటి మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు ఆ యాంగ్జైటీ ఫీల్ అయ్యే లోపలే తొందరగా తెచ్చివ్వాలనేది మా ఉద్దేశం. దీనికోసమే ఈ స్పెషల్ టీమ్ ఫామ్ చేయటం, తొందరగా ఇవ్వడానికి ట్రై చేయటం. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాస్ వర్క్డ్ హార్డ్ అలాంగ్ విత్ బోత్ ఎస్డిపిఓస్ అండ్ దేర్ స్టాఫ్. ఇవాళ వీళ్ళందరికీ ఈ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేసి అందజేయడం జరుగుతుంది. అండ్ వీ విల్ ట్రై టు బిల్డ్ అప్ దిస్ రికవరీ పేస్ ఇన్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఆల్సో. హౌస్ బ్రేకింగ్స్ వీటిలో కూడా త్వరగా చేయడానికి వీ హావ్ ఫార్మ్ టీమ్స్. విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్ వెరీ సూన్. దాని గురించి కూడా మీ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళు దాన్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నాం. రికవర్ అవ్వాలి అంటే మొబైల్ ఫోన్ పోయినప్పుడు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆన్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మనం ట్రాక్ చేసుకొని వెళ్ళడానికి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ, దానికి ఎవరో అఫెండర్ వస్తారు, ఫింగర్ ప్రింట్స్, రకరకాల సైంటిఫిక్ మెథడ్స్ ఆర్ దేర్. మొబైల్ ఫోన్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎక్కడైనా పోగొట్టుకుంటే అసలు అది ఎక్కడ పోయింది అనేది మీకే కరెక్ట్గా తెలియనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి రికవర్ చేస్తాం. సో దానిలో వెన్ ఎవర్ మొబైల్ ఈస్ బీయింగ్ యూజ్డ్ లేటర్ ఆన్ ఇట్లా కొన్ని టెక్నికాలిటీస్ మ్యాచ్ అయిన దగ్గర వీఆర్ ఏబుల్ టు రికవర్. దివంగత వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ రమణయ్యపేటలో అన్నా క్యాంటీన్లో సుమారు 600 మందికి ఉచిత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం రాధా రంగమిత్ర మండలి జిల్లా అధ్యక్షుడు సలాది శ్రీనివాసబాబు అన్నదాన కార్యక్రమం ప్రారంభించి స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఈరోజు స్వర్గీయ దివంగత నేత శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు 79వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల ఎంతో ఘనంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కాకినాడ రూరల్లో రమణయ్యపేట అన్నా క్యాంటీన్లో సుమారుగా ఒక 600 మందికి అన్నదాన కార్యక్రమం
కార్యక్రమం చేపట్టాం. మరి పోరాట యోధుడు మంగివేటి మోహన్ రంగ గారు యోధుడు అని ఎందుకంటారంటే కాసేపట్లో చనిపోతామని కూడా ప్రజల కోసం, ప్రజల యొక్క ఇళ్ల పట్టాల కోసం ఆయన నిరాహార దీక్షలో కూర్చొని చనిపోతానని తెలిసి కూడా ఆయన సిద్ధపడి ఎదురికి ప్రజా సంక్షేమం కోసం అడుగు వేసిన నాయకుడు కాబట్టి ఆయన పోరాట యోధుడు అని అంటారు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల విగ్రహాలు పైగా ఆయనకు ఉన్నాయంటే ఆయన ఎంత మహానుభావుడో మనం ఒక్కసారి అందరం కూడా తెలుసుకోవాలి. కేవలం పేదల పెన్నిది, ఆ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వంగవీటి. కాబట్టి ఆయన ఆశయాలను కానీ ఆయన ప్రజా సంక్షేమం కోసం తలపట్టిన పనులు కానీ మనం చూసుకుంటూ మనం ఆయన అడుగుజాల్లో నడాలని చెప్పేసి నా యొక్క కోరిక. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాం. ఆయనకి అన్నా క్యాంటీన్లో అన్నదానం కానీ, అలాగే అందుల పాఠశాలలో ముఖ్యంగా పిల్లలకి అన్నదానం కానీ, ఈ స్వీట్స్ కానీ కేక్స్ కానీ మేము ఇలాగే చేసుకుంటూ వస్తున్నాం. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఏదైతే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పాటుపడే నాయకులు ఎవరైనా ఉంటే వారి అడుగుజాడల్లో నడాలని చెప్పి మరి ఆ రోజున ఆ అడవిలో అల్లూరి ఆయన ప్రాణదర్పణం అయితే మరి నిన్న రంగా గారు ఈ ప్రజల కోసం ప్రాణదర్పణం అయ్యారు. అలాగే ఆయన ఆశయాల్లో నడుస్తున్నటువంటి మన నాయకుడు, మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రజల సంక్షేమం కోసం ఆయన ఏదైతే పాటు పడుతున్నారో అయ్యే పాటలు ఈయన పడుతున్నారు. ఈ రోజున ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి కారణం ప్రజల శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం ఎక్కడో ఉన్న అడవిలోనే రోడ్లు వేస్తున్నాడు ఆయన. ఈ డెవలప్మెంట్ కానీ, ఈ అన్నా క్యాంటీన్ భోజనాలకు కానీ కొన్ని లక్షల మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా సంక్షేమంగా హాయిగా భోజనాలు చేస్తున్నారంటే కారణం మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు. సో ఇదంతా కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి నాయకుడు కూడా మన ఎవరైతే మహనీయులు ఏదైతే ప్రజా సంక్షేమం కోసం వెళ్తున్నారో అలాంటి అడుగులు మీరు కూడా వేయాలని, ప్రజల కోసం పోటీపడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. సెలవు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వ పాలన కొనసాగిస్తుందని రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, గత 2 నెలల్లో సుమారు 700 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు అనపర్తిలో కూడా పొలమూరు గ్రామంలోని సుమారు 50 లక్షల రూపాయలకి ఎన్ఆర్జీఎస్ నుంచి, జడ్పీ ఫండ్స్ నుంచి కూడా రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ నుంచి 50 లక్షల రూపాయలతో ఇక్కడ మహేంద్రవాడలో కూడా ఒక వాటర్ ట్యాంక్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఓవరాల్గా మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేని, లిటరల్లీ చెప్పాలంటే పోరాటమే చేస్తున్నాం. 2019 నుంచి 24 వరకు అభివృద్ధి అంటే తెలియని గ్రామాలు కూడా ఈరోజు సుమారుగా ఇందాక నేను కారులో వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగాను, ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇక్కడ తీసుకొచ్చారండి 2 ఇయర్స్లోని? 680 కోట్ల రూపాయలు, 700 కోట్లు దగ్గర ఇక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ చేసామంటే అభివృద్ధి సంక్షేమం కలిసి నాకు తెలిసి ఒక 1300 కోట్ల పైన వెళ్తుంది. అంటే నేను ఎందుకంటే మీకు గర్వంగా చెప్పాలి, ఈరోజు సుమారుగా 2 సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దగ్గర 700 కోట్ల రూపాయల డెవలపింగ్ యాక్టివిటీస్ జరిగినాయంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో డెవలప్మెంట్ మీద పనిచేస్తుందన్న సంగతి మనందరికీ కూడా తెలుసుకోవాలి. ప్రతిపక్షాలు మాట్లాడతారు, కానీ ఈరోజు ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు. ప్రజలు తిరిగే రోడ్లు కానీ, ప్రజలు తాగే నీళ్ళు కానీ, డ్రైన్స్ కానీ, ఎవ్రీథింగ్, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చొరవతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా 3 సంవత్సరాల కాలంలో అనపర్తి నియోజకవర్గం కూడా ఒక మంచి నియోజకవర్గంగా, ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ఎటువంటి బ్యాక్ స్టెప్ వేయని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండటం అన్నది ఇక్కడ నిజంగా అనపర్తి నియోజకవర్గ ప్రజల తాలూకా అదృష్టం అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎన్డీఏ కుటుంబ సభ్యుల తాలూకా సమన్వయం కూడా చూస్తే నిజంగా చాలా ముచ్చట అనిపించింది. ఇక్కడ బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ ముగ్గురు కలిపి ఒక సమన్వయంతో ముందుకెళ్లటం, ఇలాగే అన్ని నియోజకవర్గాలు కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళగా భావించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. కాకినాడలో 1.20 కోట్ల విలువైన 602 మొబైల్ రికవరీ, యజమానులకు అందజేసిన ఎస్పీ. నాలుగో వారం పీజీఆర్ఎస్ ప్రజల నుంచి 68 ఆర్జీల స్వీకరణ. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం. ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్, autonomous and MAC accredited with A++ grade, Kakinada.